గట్టిగా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని ఇవాల్టి వీడియోలో మనకి ఫిబ్రవరి 14వ తేదీన మాఘశుద్ధ పంచమి రోజున వసంత పంచమి అని శ్రీ పంచమి అయితే రాబోతోంది. అయితే ఆ రోజున సాక్షాత్తు సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు. అమ్మవారు మూల నక్షత్రంలో జన్మించారు. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అవుతారని, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. అందుకే మనం ఈ రోజున తప్పకుండా ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లలతో, అలాగే హస్బెండ్ అండి, మన ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, ఎవరికైనా కూడా మనకి జ్ఞానం అనేది కావాలి. ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలతోనే కాదు ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ కూడా ఈ రోజున తప్పకుండా అయితే పూజించాలి. ఈ రోజున వీలైతే అమ్మవారి విగ్రహం మీ దగ్గర ఉన్నట్లయితే అమ్మవారికి అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. అమ్మవారి రోజు పుట్టినరోజు కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి ఇలా అభిషేకాలు, మంగళహారతులు చేయడం వల్ల చాలా మంచిది. అభిషేకం చేయాలంటే ముందుగా మనము దీపారాధన చేసుకోవాలి, ఆ తర్వాతనే అమ్మకి అభిషేకం అనేది చెయ్యాలి. మీకు చేయాలనిపిస్తుంది కానీ విగ్రహం అనేది ఉండదు. అలా చేయలేని వారు ఏం చేయాలి అంటే అమ్మవారి ఫోటోను పెట్టుకొని ఒక 1 రూపీ కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్ అలా ప్లేట్ లో పెట్టుకొని మీరు సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేస్తున్నారు అన్నట్లుగా భావించి అభిషేకం అనేది చెయ్యాలి. అభిషేకం అనేది ఈ రోజున పంచామృత అభిషేకం చేసుకున్నట్లయితే చాలా మంచిది. అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, అలాగే ఒక ఫలము, దానితో అభిషేకం అలా చేయాలి. ముందుగా నీటితో అభిషేకం చేసుకున్న తర్వాతనే మనము వేరే ద్రవ్యాలతో అభిషేకం అనేది చేసుకోవాలి. ఈ రోజున ప్రత్యేకించి అమ్మవారికి తెల్లటి పువ్వులతో, అలాగే సువాసన గల పరిమళమైన పువ్వులతో అభిషేకం చేయటం, అమ్మవారికి పువ్వు వేయటం, అలాగే తెల్లని పాలు, అలాగే అమ్మవారికి ఇష్టమైన దద్దోజనాన్ని, పెరుగన్నంని పెట్టడం వల్ల చాలా మంచిదండి. అంతేకాదండి, పోతన గారు చెప్పారు, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవునా ఎల్లంబున నిల్చి జృంభమునుగా సూక్తుల్ ద శబ్దంతో బిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రతిన్ జగన్మోహిని పుల్లాభాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబినన అన్నారు. ఈ శ్లోకము మనం చిన్నప్పుడు చదువుకున్నామండి. మనకి 6th క్లాస్లో అయితే పోతన గారు ఇది మనకు చెప్పిన శ్లోకము. ఇది ప్రత్యేకంగా మనము పిల్లల చేత పూజ చేయించడం వల్ల, పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే కూడా చాలా మంచిదండి. అక్షరాభ్యాసం అంటే మనము ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఈ రోజున, అలాగే గుడిలో అయినా సామూహికంగా చేయిస్తూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం చేయాలి అన్నవారు పిల్లలకి 2 ఏళ్ళు అయిపోయినాక, అంటే 2nd బర్త్డే అయిపోయినాక 3rd జరుగుతున్నప్పుడు మనము అక్షరాభ్యాసం చేయించాలండి. లేదు అంటే 5 ఏళ్లలో కూడా చేయవచ్చు. ఒకప్పుడు 5 ఏళ్లలో అక్షరాభ్యాసం చేసేవాళ్ళు, 7 ఏళ్ళకి స్కూల్కి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పుట్టిన వెంటనే వాళ్ళ నడకొస్తే చాలు వేసేస్తూ ఉన్నారు కదా. అలాంటి వారు వేయకపోవడమే మంచిది. కాకపోతే ఇప్పుడు వేస్తున్నారు కొన్ని కారణాల వల్ల అన్నవాళ్ళు ఈ 2nd బర్త్డే అయిపోయినాక అక్షరాభ్యాసం అనేది చేయించుకొని ఆ తర్వాత స్కూల్లో జాయిన్ చేయడం అనేది మంచిది. చూడండి, మనకి జూన్లో అలాగే మే అలా స్కూల్స్ అనేవి మళ్ళీ రీఓపెన్ అనేవి అవుతాయి. అంటే విద్యాభ్యాసం అనేది ప్రారంభం అవుతుంది. అయితే ఇక ఫిబ్రవరిలో మనం వసంత పంచమి రోజున చేయటం వల్ల ఒక 2 months గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి మనకి చక్కగా అయితే కలిసి వస్తుంది. ఇలా అభిషేకం అనేది మనం చేయించుకున్నాక దాని ప్రసాదంగా ఇంట్లో అందరూ తీసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ అమ్మని శుద్ధి చేసి మంచిగా అలంకరించి, అమ్మకి కలువ పువ్వులు అంటే ఇష్టం, తామర పువ్వులు ఉంటే తామర పువ్వులలో మనము కూర్చోబెట్టవచ్చు. లేదు అంటే మనకు వెండి అయితే అవైలబిలిటీలో ఉంటాయి కదా, అలా వెండి వాటిల్లో మనము చేసుకోవచ్చు. ఏ పూజకైనా మొదటి పూజ గణపయ్యకే చెందాలి. ఒకవేళ మీరు ఇంట్లో చేస్తుంటే పూజ ఏదో చేస్తున్నట్లయితే స్వామి విగ్రహం ఎలాగో ఉంటుంది కాబట్టి గణపయ్యకి అక్షింతలు అలాగే బెల్లం నైవేద్యంగా పెట్టి పూజించవచ్చు. అలాగే మీరు ఇలా ప్రత్యేక పీఠం పెడుతున్నారు అనుకుంటే పక్కన స్వామివారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవచ్చు.
ముఖ్యంగా ఈ రోజు మా పిల్లల చేత నేను పాడించాను కదండి, యా కుందే తుషారహార అని. ఆ శ్లోకాన్ని తప్పకుండా అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా చెప్పించాలండి. అమ్మవారి జననం అనేది ఎలాగ జన్మించారు, ఎప్పుడు జన్మించారు, అమ్మవారిని మనం పూజించడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా ఆ యొక్క దాంట్లో ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే ఈ శ్లోకాన్ని చదివించండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ శ్లోకం అనేది ఇస్తాను. మా పిల్లలకి అది ఆల్రెడీ నోటెడ్ అండి, బాగా వస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నేను మీకు వినిపించాను. ఆ తర్వాత దీపారాధన అయ్యాక పూజలో దైవ స్వరూపమైన దైవ ఆకర్షణను కలిగించే పచ్చకర్పూరము జవ్వాదును కూడా ఉపయోగించండి. ఇది ఒక రోజు కాదండి, ప్రతిరోజు కూడా పూజలు ఉపయోగించడం వల్ల చాలా మంచిది. అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరం అనేది చెప్పుకోవాలంటే 108 నామాలు ఉంటాయి కదండి. ఆ 108 నామాలు అనేవి మనము సంపంగి పువ్వులతో కానీ తెల్లటి పువ్వులతో కానీ లేకుంటే పచ్చటి పువ్వులతో కానీ చేయిస్తే చాలా మంచిది. అలాగే మనందరి ఇళ్లలో కూడా గవ్వలు అనేవి, చిట్టి గాజులు అనేవి అలా ఉంటాయి కదండి, గోమతి చక్రాలు, అలాంటి వాటిలతో కూడా లక్ష్మీ గవ్వలతో కూడా మనం పూజిస్తే అష్టైశ్వర్యాలు అలాగే జ్ఞానసిద్ధి అనేది మనకి లభిస్తుంది. అలాగే ముఖ్యంగా అమ్మవారి యొక్క 12 నామాలు అనేవి ఉంటాయండి. ఖచ్చితంగా అవి సహస్రనామాలలో అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అష్టోత్తరంతో పాటు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిభవతు మే సదా అనే శ్లోకంతో పాటు ఈ 12 నామాలు మనం జపించుకోవాలి. అవేంటో ఇప్పుడు చెప్తాను. భారతి, సరస్వతి, శారద, హంసవాహిని, జగతిఖ్యాత, వాగీశ్వర, కౌమారి, బ్రహ్మచారిణి, బుద్ధిదాత్రి, వరదాయిని, క్షుద్రగంట, భువనేశ్వరి. ఇది చదువుల తల్లి 12 నామాలు. ఇప్పుడు మనము వసంత పంచమి రోజున ఉదయాన్నే లేచి అమ్మకి ఇష్టమైన తెల్లని నైవేద్యాలు అంటే నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరాన్నం కానీ, పెరుగన్నం కానీ, అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే మనం ఆవు వెన్న, ఇలా మన శక్తి కొలది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున వీలైతే మీ పిల్లలతో కూడా పూజ అనేది చేయించాలి. కాబట్టి వాళ్ళకి తెల్లని వస్త్రాలు అనేవి వేయించి పూజ చేయండి. అలాగే అమ్మవారిని కనీసం 21 సారైనా ఓం సరస్వతీ దేవ్యై నమః, ఓం సరస్వతీ నమస్తుభ్యం కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని కానీ మనము జపించాలి. ఇలా 21 సార్లు చెప్పుకుంటే కూడా చాలా మంచిది. అలాగే అమ్మవారికి మంగళహారతులని కర్పూర నీరాజనం అనేది పలకాలి. ఆ తర్వాత హారతి అనేది తీసుకోవాలి. హారతి అనేది పిల్లలకు కూడా ఇవ్వాలి. వాళ్ళకి దీవెనలు ఉంటాయి. ఆ తల్లి సరస్వతీదేవి యొక్క దీవెనలు మనందరికీ కూడా పిల్లలకి తప్పకుండా అయితే ఉండాలి కదండి. టెన్షన్ అనేది పడుతూ ఉంటారు, ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ వస్తూ ఉంటాయి. ఇంకో 1 month లో అందరికీ ఇంటర్కి, 10th కి, డిగ్రీకి ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి అమ్మవారు బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలి. కాబట్టి టెన్షన్ పడకుండా మనందరం కూడా మంచి ఉత్తీర్ణతలలో పాస్ అవ్వాలని అమ్మవారికి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 14న పూజించుకోండి. గుర్తు పెట్టుకోండి, ఈ 14 మనకి వ్యాలంటైన్స్ డే వస్తుంది. వ్యాలంటైన్స్ డే ఇంపార్టెంట్ కాదండి, పిల్లల కోసము మనము ఈ చదువు అనేది ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ భవిష్యత్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి ఇంపార్టెంట్. అవన్నీ కూడా అమ్మవారికి నుంచి మనకి ఆ కృపా కటాక్షాలు కలగాలి అంటే తప్పకుండా వాళ్ళ చేత పూజ చేయించండి. గుడికి వెళ్ళండి, గుడిలో కూడా ఈరోజు చాలా చక్కగా పూజలు చేస్తారండి. అక్కడ కూడా పూజలు అనేవి చేయిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి, పిల్లలు బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటూ ఆ అమ్మ కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.